హలో అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నా డే రొటీన్ చూపిస్తూనే ఎక్కువగా కామెంట్ చేసేది, "అక్క మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా ప్లీజ్" అని అడుగుతున్నారు. నా లవ్ స్టోరీ, నా లవ్ మ్యారేజ్ ఎలా అయింది అని చెప్పే ముందుగా, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను పడ్డ కొన్ని స్ట్రగుల్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకోవడం అది పొరపాటే. నేనైతే చాలా సార్లు అనుకున్నాను, అయ్యో అమ్మ నాన్నల మాట వినకుండా అనవసరంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నానే అని బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అలా బాధపడ్డ కొన్ని సిచ్యువేషన్స్ అయితే చెప్తాను. అలా అని మా వారు చెడ్డవారని కాదు, మా వారు చాలా మంచివారు, నన్నైతే చాలా బాగా చూసుకుంటారు. కానీ నాకు అత్త మామూలు కొంచెం ఇబ్బంది పెట్టారనమాట. మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ మే నెల వస్తే మాత్రం 9 years కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 4 years అయితే నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఒక సంవత్సరం మాత్రమే మా అత్త మామలతో కలిసి ఉన్నాము. ఆ సంవత్సరంలోనే నాకు చుక్కలు చూపించారు. అంటే మ్యారేజ్ అయిన వెంటనే మేము ఇంకా జాబ్ కోసమని గుంటూరు వెళ్ళిపోయాం అనమాట. ఒక 2 years అక్కడే ఉన్నాము. ఇక మా మావయ్యకి హెల్త్ బాగోలేక నేను పొలం పనులు చేసుకోలేకపోతున్నాను, మీ పొలాలు మీరే వచ్చి చేసుకోండి అని మమ్మల్ని అనేవారు అనమాట. ఇంకా అక్కడ మేము చేస్తుంది ప్రైవేట్ జాబ్ కదా, చాలని జీతాలు ఎందుకులే, ఇంకా సొంతంగా ఊర్లోనే వెళ్ళి పొలం పనులు చేసుకుందాం అన్నట్టుగా ఇంకా మా వారు అయితే పిలుచుకొని వచ్చేసారు నన్ను. నాకైతే జాబ్ మానేసుకోవడం, ఇలా విలేజ్ లో సెటిల్ అవడం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ భర్త ఎక్కడుంటే అక్కడ భార్య తప్పకుండా ఉండాల్సిందేగా. నేను కూడా కాదనకుండా కష్టం మీద ఇంకా వచ్చేసామన్నమాట. విలేజ్ లో సెటిల్ అయిపోయాం. అప్పుడే నేను ఫస్ట్ టైం అత్త వాళ్ళ ఇంట్లో ఒక 1 year నేను కలిసి ఉండడం. ఫస్ట్ ఒక 1-2 months వరకు బాగానే ఉన్నారు. తర్వాత నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. తిని ఇంట్లోనే ఉంటుంది, పనికి వెళ్ళట్లేదు, పెళ్ళై 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, పిల్లల్ని కనట్లేదు అన్నట్టుగా అలా మాట్లాడేవాడు. ఇక మా అత్త అయితే చెప్పుడు మాటలు విని నన్ను బాగా వేధించింది. ఇక వాళ్ళ పోడు పడలేక నేను కూడా చిన్నగా కూలి పనులు వెళ్ళడానికి అయితే స్టార్ట్ చేశాను. అలవాట్లేదు కదా, ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి. ఇంకా ఒకేసారి అలా ఎండలోకి పనికి వెళ్ళేసరికి బాగా తలనొప్పి వచ్చి మధ్యాహ్నం ఒక్కోసారి పని నుంచి వచ్చిన తర్వాత కాసేపు పడుకుందామని అలా రెస్ట్ తీసుకుందామని అలా పడుకున్నా కూడా మా అత్త అయితే అసలు ఊరుకునేది కాదనమాట. మత్తతో పాటు నేను కూడా పనికి వెళ్ళేదాన్ని. పైగా నాకు అలవాట్లేదు కదా, ఉదయం సాయంత్రం అన్ని పనులు A to Z అన్ని నేనే చేసేదాన్ని. మా అత్త అయితే ఒక్క పని కూడా ముట్టుకునేది కాదు. పాపం అని కూడా తెలిసిందే లేదు. అప్పుడు అనిపించింది నాకు, అబ్బా ఏంటి అనవసరంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నానా అని. చిన్న చిన్న విషయాలు కూడా ఇంకా హస్బెండ్స్ తో షేర్ చేసుకోలేము కదా, మళ్ళీ అనవసరంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నానా అనే విషయాలు వాళ్ళతో చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. నేను ఇబ్బంది పడేది మా ఆయన చూశారు కానీ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత ఇంకా నేను కన్సీవ్ అవ్వట్లేదని మా పేరెంట్స్ అయితే హాస్పిటల్లో చూపించారు. మ్యారేజ్ అయిన 4 years కి నేనైతే కన్సీవ్ అయ్యాను. అప్పుడు కూడా నేను చేలో పనులకైతే వెళ్ళాను. నాకు బాగా ఇబ్బంది కలిగించిన విషయం ఏంటంటే, ఇంకప్పుడు నేను 3rd month అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను అనమాట. చేలో పత్తి తీయడానికని వెళ్ళాము. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా, మధ్యాహ్నం టైంలో వాంతులైనట్టుగా అనిపిస్తేను చెట్టు కిందకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందామని అలా పడుకుందాం. మా అత్త అయితే అస్సలు ఊరుకోలేదు. ఏంది అమ్మాయి వెళ్ళి పడుకుంది అని మా ఆయనతో చెప్తుంటే నేను కూడా విన్నాను. పత్తి తీయకుండా అలా వదిలేసి వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారంట, ఎవరు తీస్తారంట అన్నట్టుగా మాట్లాడింది. లేక కన్సీవ్ అయ్యానని పేరుకే గానీ ఇంట్లో పని చేసి మళ్ళీ చేలో పనికి, మళ్ళీ కూలి పనికి కూడా వెళ్ళానన్నమాట. అలా స్ట్రెస్ వల్ల ఏంటో నాకైతే అబార్షన్ అయిపోయింది. అంటే బేబీ గ్రోత్ లేదు, అబార్షన్ చేయించుకోవాలి అని డాక్టర్స్ అయితే సలహా ఇచ్చారనమాట. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు పడిన తర్వాత లేక ప్రెగ్నెన్సీ ఉంది, అది కూడా పోయింది అని నేను మా వారైతే నైట్ కూర్చొని ఏడ్చామన్నమాట. ఆమె కూడా చూసింది కానీ ఏమైందిలే, ఏం కాదులే అని ధైర్యం ఇచ్చిందే లేదనమాట. అబార్షన్ చేయించుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి, అంటే సేమ్ అదే ఊరు అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా రాలేదు. పైగా ఎన్ని రోజులు ఉంటదంట, ఇక ఇంటికి రాదంటున్నా, చేలో పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఎవరు చూసారన్నట్టుగా మాట్లాడింది. మా ఆయన అయితే పాపం ఎవరిని ఏమనలేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఇటేమో కట్టుకున్న భార్య, అటేమో కన్న తల్లి అయిపోయింది. నిజంగా చాలా స్ట్రగుల్ అయిపోయాడు అనమాట. నేను కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఇంక ఇంట్లో ఉంటే అలా కాదని చిన్నగా ఇంకా ఇంట్లో కొన్ని గొడవల వల్ల ఇంకా చిన్నగా సపరేట్ అయిపోయామన్నమాట. అంటే వాళ్ళ ప్లేస్లోనే మేము కూడా ఉన్నాము. తర్వాత వెంటనే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ, అంటే మా పెద్దమ్మాయి అద్విత పుట్టిందనమాట. మా అమ్మాయి పుట్టినప్పుడు హాస్పిటల్లో 3 days ఉన్నాను కదా, నార్మల్ డెలివరీనే. 3 days హాస్పిటల్ ఉంచుతారు కదా, కనీసం ఒక్క రోజు కూడా ఫోన్ కూడా చేయలేదు. ఎట్లా ఉంది ఏంటని చూడడానికి కూడా రాలేదన్నమాట. పైగా నాకు ఇంకా ఫస్ట్ అమ్మాయి పుట్టింది కదా, ఆ అమ్మాయి అన్నట్టుగా మొహం కూడా చిట్లించుకున్నారు. ఇప్పటి వరకు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత బాగా హ్యాపీగా ఉన్నానంటే అది కేవలం మా పేరెంట్స్ వల్లనే. మా పాప అయితే 9th month ఉన్నప్పుడే ఇంకా మాతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, ఇది మా ఇల్లు, మా ప్లేసు, మీకు వీలైతే మీకు చేతనైతే వేరే స్థలం కొనుక్కోండి, అక్కడ వెళ్ళండి అన్నట్టుగా ఇంకా మమ్మల్ని అయితే ఇంకా బాగా ఇబ్బంది పెట్టారనమాట. ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే పదే చెప్పేవాళ్ళు.
ఇంకప్పుడు మా ఆయన కోపంతో ఆయన దగ్గర కొంచెం అమౌంట్ సేవింగ్స్ ఉంటాను, ఆ అమౌంట్ ప్లస్ మా నాన్న వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులు ఉండాల్సి ఉంటే అవి కూడా కలిపి మా నాన్న అయితే ఈ ఇల్లు, మేము ప్రస్తుతం ఉంటున్న ఇల్లు అయితే కొనిపించారనమాట. స్టార్టింగ్ ఈ పూరింట్లో అయితే అస్సలు ఏమీ లేదు, పడిపోవడానికే ఉంది. అంతా మామూలుగా మా పశువుల దొడ్డిలాగే ఉండేదన్నమాట. ఇంకా మా వారు అయితే 2 నెలలు కష్టపడ్డారు ఈ ఇంటిని శుభ్రంగా చేసి, పైన కప్పించి, చుట్టూ అలికి సున్నం కొట్టి, మళ్ళీ ఈ వంటగది కట్టించి మామూలుగా 2 నెలలు అయితే ఇంకా కష్టపడిన తర్వాత ఇక నేను 9th మంత్ మా బేబీని తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ లో అయితే ఎన్ని పాములు వచ్చాయో, తేళ్లు వచ్చేవి, కట్ల పాములు, రక్త పింజర పాములు అయితే తిరుగుతా ఉండేవి. అప్పుడు నాకు చాలా భయం వేసేది. అంటే నేను పాములు రియల్ గా ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడైతే అన్ని అలవాటు అయిపోయినాయి. నేను కలిసి ఉన్నప్పుడు అయితే రోజు కూలి పనికి వెళ్ళేదాన్ని. ఇంకా మా వాళ్ళే మీరు బతుకుతున్నారు, మేము లేకపోతే మీకు అసలు ఒక రోజు కూడా జరగదు అని మా అత్త మామలు అనేవాళ్ళు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మేము ఎప్పుడైతే విడిపోయామో, సపరేట్ అయిపోయామో అప్పటి నుంచి నేను ఒక్క రోజు కూడా కూలి పనికి వెళ్ళిందే లేదు. మామూలుగా మా వారు అయితే నన్ను అసలు తీసుకెళ్లేదు. ఎప్పుడైనా చేలో మందు కొట్టడానికో ఎప్పుడైనా అవసరం అయితే మాత్రం పిలుచుకెళ్తారు. అది మన పని మనం చేసుకోవడం తప్పులేదుగా. స్టార్టింగ్ అయితే మా ఆయన సపరేట్ అవ్వాలి అంటే చాలా భయపడేవాళ్ళు అనమాట. అంటే తల్లిదండ్రులు హెల్ప్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, మనం సపరేట్ అయిపోతే ఉండగలమా, బతకగలమా అన్నట్టుగా అనుకునేవారు. కానీ మా ఆయన ఏమనేవారు కదా, నేను కోడల్ని కదా, నన్ను ఇబ్బంది పెట్టేవారు, టార్చర్ పెట్టేవాళ్ళు పని విషయంలో. ఇంకా నా బలవంతంగానే మేము ఇంకా సపరేట్ అయిపోయాం. చెప్పాలంటే నేను ఎప్పుడైతే సపరేట్ అయ్యానో అప్పటి నుంచే మేము కొంచెం అప్పులు తీర్చుకోవడం కానీ, ట్రాక్టర్ కొనుక్కోవడం, పొలాలు కొనుక్కోవడం, పిల్లల్ని కూడా మంచిగా ఏ లోటు లేకుండా చూసుకోవడం అయితే అప్పుడే స్టార్ట్ అయింది. ఇంతకు ముందు నాకు గొడవ పడడం అస్సలు వచ్చేది కాదు. అంటే పెద్దగా మాట్లాడకపోయేదాన్ని అనమాట. 6th నుంచి B.Pharmacy కంప్లీట్ అయిన తర్వాత అంతా హాస్టల్ లైఫ్ అయినా. విలేజ్ లో పుట్టానని పేరుకే గానీ పెద్దగా విలేజ్ లో ఉన్నది లేదు. అంటే హాలిడేస్ కి అలా వచ్చేవాళ్ళం, ఇంక వెళ్ళిపోయే వాళ్ళము. విలేజెస్ లో ఉండేవాళ్ళు చాలా తెలివిగా, చురుగ్గా ఉంటారు. అలాగే కొందరు కన్నింగ్ గా కూడా ఉంటారు. మధ్యనే ఇంకా విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు అనేది అర్థమవుతుంది. లవ్ మ్యారేజ్ అయితే ఇంకా మా హస్బెండ్ తరపున ఎవరికి ఇష్టం లేదు. ఆ ఇష్టంగానే ఒప్పుకొని ఆల్మోస్ట్ మేము చెడిపోవాలని చూసే వాళ్ళే ఉన్నారు నాకు తెలిసి. నాకున్నది ఒక్క గోలు, ఎవరైతే మేము చెడిపోవాలి, మేము బాగుపడకూడదు అనుకుంటారో మేము బాగా బతికి చూపించాలి, అదే నా ఆశ. పైగా మాకు ఇంకా పూరిల్లే ఉంది కదా, ఫ్యూచర్ లో అయితే మంచి ఇల్లు కట్టుకోవాలి. ప్రెసెంట్ అయితే ఉన్న దాంట్లో అంతా సర్దుకొని ఉన్న దాంట్లోనే కొంచెం పొదుపు చేసుకుంటూ ఎటువంటి అప్పులు లేకుండా ప్రెసెంట్ అయితే అంతా బాగానే ఉంది. మా వారైతే చాలా పొదుపు మనిషి. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలా ఖర్చు చేసేదాన్ని, డబ్బులు కూడా తెలిసేది కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే పిల్లలు పుట్టారో ఇంకా నేను కూడా పొదుపుగా మారి, దాన్ని పొదుపు అంటారో పిసినారితనం అంటారో నాకైతే తెలియదు. కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా మంది విడిపోవడానికి మెయిన్ రీజన్ కొన్ని నిర్ణయాలు అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అత్తమామల ఇంట్లో కొన్ని స్ట్రగుల్స్ అనేవి కామన్. ఏవైనా మనం తీసుకునే నిర్ణయాలు మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన లైఫ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే ఇంట్లో పని, చేలో పని, ఇంకా మళ్ళీ సాయంత్రం రావడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇలాగే ఉండేది. వేరే ఆలోచన వచ్చేది అంటే ఏమైనా జాబ్స్ కోసం ఏమైనా రాద్దామా, లేదంటే ఏమైనా ట్రై చేద్దామా, యూట్యూబ్ చూసేవాళ్ళం కానీ వీడియోస్ చేయాలని అప్పటి నుంచే ఉండేది. కానీ ఇంక ఇంట్లో పనులతోనే సరిపోయేదన్నమాట. అంత ఆలోచనలు అయితే వచ్చాయి. ఎప్పుడైతే సపరేట్ అయ్యామో అప్పుడు కొంచెం ఇంకా మా ఆయన కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఆయనకు వచ్చిన కొంచెం అమౌంట్ తోనే ఇలా మేము ఇల్లు కొనుక్కోవడం కానీ, ట్రాక్టర్ కానీ, పొలాలు కొనుక్కోవడం లాంటివి అయితే చేసాం. అదే ఇంట్లో ఉండుంటే వాళ్ళు పెట్టే టార్చర్ కి ఇంకా బాధపడుతూ అక్కడే నలిగిపోయి ఇంకా అక్కడే ఉండేవాళ్ళమేమో. కొన్నిసార్లు ఏది జరిగినా మన మంచికే అనుకుంటాము. నిజంగా నాకైతే వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అన్ని నా మంచికే అని నేనైతే అనుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అయితే చాలానే ఉన్నాయి. కానీ అన్ని ఇందులో చెప్పుకోవడానికి కుదరదు, ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి అబ్బా, నా లవ్ మ్యారేజ్ తర్వాత నా లైఫ్ అందంగా ఉందా కాదా అనేది కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంట చేసేసాను అనమాట. ఎందుకంటే మా వారు చేలోకి వెళ్ళాలి అన్నారు. మా ఇంటి చుట్టూ ఒకటి గమనించారా, అంతకుముందు గ్రీన్ కలర్ క్లాత్ ఉండేది కదా, ఇప్పుడు అన్ని తీసేసి మామూలుగా కర్రలు అయితే గ్రీన్ కలర్ క్లాత్ పెట్టేసి 2 years అయిపోయింది అనమాట. అంతా పాడైపోయి చినిగిపోయింది. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఎక్కువగా ఇంకా బయటే ఉంటాము, చెట్టు కింద చల్లగా ఉంటుంది అనేసి. పైగా ఇంకా ఏప్రిల్ మే నెల వస్తే మాత్రం నైట్ టైం బయటే పడుకుంటాం కదా, మళ్ళీ ఓపెన్ అయిపోయింది. పక్కనే రోడ్డు, ఇంటికి రోడ్డుకి పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు, ఓపెన్ గా పడుకున్నట్టే ఉండిద్ది. అందుకనేసి ఇంకా చుట్టూ మామూలుగా కడదాము, ఒక తడికిలాగా కట్టేసుకుంటే బాగుంటుంది అనేసి అలా ఇంకా కోయడానికని మా వారైతే ఉదయాన్నే అన్నం తినేసి వెళ్ళిపోయి, ఇంకా నేను బట్టలు ఉతికి అంట్లు తోమేసి పిల్లలు కూడా ఇంకా అన్నం తినిపించేసి
ఇంకా మా అమ్మాయికి అయితే జల్లేసేసి పిల్లలు లేవక ముందే ఇంట్లో పని చేసేస్తే వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. వాళ్ళకి అన్నం తినిపియడం, వాళ్ళతో కాసేపు ఆడుకోవడం, కూర్చొని మాట్లాడడం, జల్లేస్తూ మాట్లాడడం, అలా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. లేదంటే ఇంక వాళ్ళు మన పని అవ్వకుండా వాళ్ళు లేచిన తర్వాత కూడా మనం పనులు చేస్తూ ఉంటే మన ఎంట తిరుగుతూ ఉంటారు, ఎండలో తిరుగుతూ ఉంటారు. ఇప్పటికే అసలు ఎండలు ముదిరిపోయినాయి కదా, కొంచెం ఎర్లీగా పని చేసుకుంటేనే బాగుంటుంది. మా పిల్లలిద్దరికి కూడా ఇంకా స్నానాలు చేపిచ్చేసాను. మార్నింగ్ ఇంకా సాయంత్రం కూడా స్నానాలు చేపియాల్సిందే, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. నిన్న మా వారైతే చింతకాయలు కోసుకొచ్చారు. మా చేను పక్కనే ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. ఎప్పటి నుంచో కోసుకొద్దాం అనుకుంటున్నారు కానీ ఆయనకి అసలు కుదరలేదు. ఈ రోజు అయితే ఒక 25 కేజీల టిక్కి ఉంటే దాని నిండా కోసుకొచ్చారనమాట. ఇద్దరు అయితే చింతకాయల కోసమని కొట్టుకుంటున్నారు. ఇంక ఈరోజు సెకండ్ సాటర్డే కదా, ఇంకా ఇంట్లో అయితే కరెంట్ లేదు, ఎప్పుడో మధ్యాహ్నానికి వచ్చింది. బయట చల్లగా గాలి వస్తుంది కదని మా చిన్నమ్మాయికి అయితే ఇంకా ఉయ్యాల కడుతున్నాను. ఇంట్లో కూడా చల్లగానే ఉంటుంది కానీ దోమలు ఉంటాయి, మధ్యాహ్నం పూట కూడా దోమలు ఉంటాయి. కొంచెం గాలి కూడా ఎక్కువగా రాదు, కాకపోతే చల్లగానే ఉండిద్ది. బయట అయితే నేను ఇంకా పనులు చేసుకొని ఏమన్నా చిన్న చిన్న పనులు ఉన్నా బయట చేసుకుంటాను కాబట్టి బయట మా అమ్మాయిని పడుకోబెట్టి కొంచెం కదులునా కొంచెం ఏడ్చినట్టున్నా కూడా వెంటనే ఉయ్యాలు ఊపొచ్చులు అన్నట్టుగా ఇంకా బయట కట్టేశాను. ఒక్కోసారి మా అమ్మాయిది అయితే కోడి నిద్ర అనమాట. అలా పడుకోబెడతానో లేదో అరగంటకే మళ్ళీ లేచేసిద్ది. ఒక్కోసారి అయితే అస్సలు లేపినా లేగవదు, పలికిద్ది కానీ కళ్ళు మాత్రం తెరవదనమాట. 2-3 గంటల దాకా నిద్రపోయింది ఒక్కోసారి అయితే. ఈ రోజు అయితే ఒక అరగంటే నిద్రపోయింది. అలా జస్ట్ ఉయ్యాలు ఊపేసి ఇంకా నేను ముఖం కడిగేసుకొని జడేసుకున్నానో లేదో లేచి కూర్చుంది. మార్నింగ్ ఈ రోజు అయితే నేను అన్నం తినేసరికి 10 అయిందనమాట. ఈ రోజు సెకండ్ సాటర్డే కదా, మా అమ్మాయి అయితే అసలు ఇంటి దగ్గరే ఉండదు. లెగిస్తే ఆడుకోవడానికి కానీ ఎండలో తిరుగుతూ ఉండిద్ది. ఆమెను కంట్రోల్ చేయడానికే సరిపోతుంది. కూర్చొని రా వచ్చి చింతకాయలు తొక్కలైన వాళ్ళం అన్నా కూడా రావట్లేదు. మా వారు అప్పుడే ఇంకా చేలోకి వెళ్ళి వచ్చేసారు. ఆయన కొంచెం కాసేపు హెల్ప్ చేశారు. 2 రోజుల నుంచి తీస్తున్నాను అబ్బా, ఒకేసారి తీయలేకపోతున్నాను. కూర్చొని నడుము నొప్పులు వస్తున్నాయి. అందుకే ఇంకా పక్కన మా అమ్మాయి ఫ్రెండ్ ఇంకా మా బొడ్డమ్మాయి అందరు కలిసి హెల్ప్ చేస్తున్నారు నాకు. ఒకేసారి 25 కేజీల చింతకాయలు తొక్కవాలంటే కష్టమే కదా, అందుకని ఒక 2 రోజుల నుంచి అయితే ఇంకా నాకు కుదిరినప్పుడల్లా 1 కేజీ వరకు ఇంకా తీస్తున్నాను. మా వారు కూడా ఫస్ట్ డే మేమిద్దరం కలిసి కొన్ని తొక్కలైతే తీసేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ రోజు అయితే కొన్ని తీసాను. కూర్చొని నడుము నొప్పులు వచ్చేస్తున్నాయని కొన్ని అయితే ఇంకా తర్వాత తీయచ్చులే టైం ఉన్నప్పుడు అనేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. పిల్లలిద్దరు తొక్కలు తీయడం తక్కువ, చింతకాయలు తినటం ఎక్కువైపోయింది. వద్దమ్మ విరోచనాలు అవుతాయన్నా కూడా అసలు వదలట్లేదు. చింతకాయలు అయితే ఇంకా నోరు పుల్లగా అయిపోయి అన్నం కూడా సరిగ్గా తినలేదు వీళ్ళిద్దరు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పని అయితే అస్సలు త్వరగా అవ్వదు కదా.